హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఇవి రద్దండి. ఈ రోజు నుంచి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ. మరి ఆనందంలో ప్రజలు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో చెత్త పన్ను వసూలు నిలిపివేత అయితే చేశారు. నగర పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలును అయితే నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పన్నులు వసూలు చేయొద్దని పురపాలక సంస్థలకు అధికారిక మౌలిక ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం మేరకు హామీ ఇచ్చి ఉన్నారు. సో ఈ సందర్భంగానే పట్టణ స్థానిక సంస్థలకు మౌలిక ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. అధికారంలోకి వచ్చాక ఏదైతే చంద్రబాబు గారు చెత్త పన్ను రద్దు చేస్తామన్నారో సో అదే జరిగింది. చెత్త ఆటోల పేరుతో అసమ్మధీయులకు ప్రజాధనం దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం అయితే కొనియాడారు. సో మరి వివరంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపివేయాలంటూ వార్డు సచివాలయ పుర కమిషనర్లు సూచించారండి. చెత్త పన్ను సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు 30 రూపాయల నుంచి 150 రూపాయల చొప్పున ఏటా దాదాపుగా 200 కోట్ల రూపాయల మేర చెత్త పన్ను ద్వారానే వసూలు చేస్తుంది అనైతే తేలింది. సో ఎన్నికల ముందు వసూళ్లు తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించినా సామాన్యులు ఎవరూ ఉపేక్షించలేదు. చెత్త పన్ను వసూళ్లను తెదేపా, జనసేన మొదటి నుంచే వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్నులు వసూలు చేయడాన్ని నిలదీశాయి. చెత్త సేకరణ పేరుతో అసమ్మధీయ సంస్థలకు కోట్ల ప్రజాధనము ప్రభుత్వం దోచుకుంటున్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలాగే క్లాప్ పేరుతో నిధులైతే ఊడ్చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడాన్ని 2021 అక్టోబర్లో వైకాపా ప్రభుత్వం ప్రారంభించింది. ఆ వెంటనే చెత్త పన్ను వసూలు నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంలో కొందరు పెద్దలు తమ సన్నిహితుల ద్వారా దాదాపుగా 2164 ఆటోలు కొనిపించారు. వీటిని స్వచ్ఛందంగా సంస్థగా 46 పురపాలక సంస్థలకైతే ఇచ్చారు. సో మరి ప్రజల నుంచి వినియోగ రుసుము వసూలు చేసి చెత్త తరలించి ఒక్కో ఆటోకు నెలకు 65,000 చొప్పున కిరాయి చెల్లించాలని ప్రభుత్వ కమిషనర్లు ఆదేశించింది ప్రభుత్వం. సో ఆటోల సేకరణ నుంచి కాంట్రాక్టు ఒప్పందం వరకు అధికారులు అడ్డగోలుగానే వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. 22 రోజుల్లోగా విజయవాడలో రోడ్డెక్కని ఆటోలు. పట్టణ స్థానిక సంస్థల నుంచి మూకుమ్మడి వసూలు చేసుకుంటున్న ప్రైవేటు సంస్థల నిర్వాహకులు ఆటోల డ్రైవర్లకు అరకొరగా జీతాలు చెల్లించి శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 7 ప్రకారం ఒక్కో డ్రైవర్కు 18,500 రూపాయల చొప్పున వేతనం ఇవ్వాలి. అత్యధిక చోట్ల 13,000కు మించి ఇవ్వడం లేదు. సో ఈ విధంగా చెల్లించని జీతాలు పెంచాలని విజయవాడలో 22 రోజులుగా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. దీంతో ఇళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులతో గతంలో మాదిరిగానే చెత్త సేకరిస్తూ ఉన్నారు. అలాగే విశాఖలో ప్రైవేట్ ఏజెన్సీకి జీవీసీ దాసోహమైందని చెప్తున్నారు. సో ఈ విధంగా మొత్తానికైతే చెత్త పన్ను ఏదైతే చంద్రబాబు చెత్త పన్ను తీసేస్తామని చెప్పారో అధికారంలోకి రాగానే అదే జరిగింది.